మీరెవరు మాట్లాడకండి. ఏంటి పద్మావతి? లోపల పరిస్థితి ఎలా ఉందో ఏమో. నేను వెళ్ళి చూసిస్తాను. బుద్ధుందా? ఏందే ఇది? గారాబం సెత్త నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నందుకు 10 మందిలో తల దించుకునేలా చేస్తావా? ఈ తాగుడేంది? ఆ గొడవ పడ్డేంది? ఏదో ఆ ఇన్స్పెక్టర్ కరిగాడు కాబట్టి సరిపోయి ఉండాది, లేకపోతే ఏవయ్యేది? పేపర్లలో పెద్ద పెద్ద అక్షరాలతో, టీవీలో నీ బాగోతం మొత్తం సిటీ అంతా తెలిసిపోయి ఉండేది. బయటికెళ్ళడానికి మోహన్ రాకుండా పోయేదే. ఆపుతావని స్పీచ్లు? తాగడం నేరమైనట్టు, నేను ఒక్కదాన్ని తాగినట్టు అలా మాట్లాడతావేంటి? కోట్లల్లో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కోట్ల మంది తాగి ఎంజాయ్ చేస్తున్నారు. దాంట్లో నేను ఒకదాన్ని. దానికి ఇలా ఇలా ఈడ్చుకుని రావాలా? ఎంత గ్లాస్ పీకాలా? అవసరమా మోహిని? ఏంటి మోహినినా? ఎస్, మోహిని. మోహిని అనే పిలుస్తాను. నిన్ను పేరు పెట్టి బుల్లబ్బాయి అనే పిలుస్తాను. ఈ దామిని దామిని అని పిలుస్తారు. నీకు మోహిని గుర్తుండాది, దామిని గుర్తుండాది, తల్లిదండ్రి గుర్తులేరా? పేర్లు పెట్టి పిలుస్తుండావో? మత్తు తలకెక్కి కొట్టుకుంటున్నావా? నీ మత్తు ఎలా వదిలించాలో నాకు తెలియదనుకుంటున్నావా? మాడు మీద గట్టిగా గుద్దితే మొత్తం వరికాడలోకి వస్తుంది. ఏంటి కొట్టు రా. ఏ నేను కొట్టలేననుకుంటున్నావా? ఏం తల్లివి నువ్వు? నన్నే కొట్టడానికి చెయ్యెత్తుతావా? అంత ప్రేమ, ఇంత ప్రేమ, అంత గారాబో, ఇంత గారాబో అన్నావు. ఇదేనా నీ గారాబం? ఇదేనా నీ ప్రేమ? తిరిగి కొట్టడానికి నిమిషం పట్టదు. అయినా నేనేం చేశానని ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? ఇవాళ రేపు తాగడం తప్పు కాదు. స్టేటస్, సర్కిల్ మెయింటెనెన్స్, హ్యాపీనెస్. నన్ను రెస్ట్రిక్ట్ చెయ్యాలని చూడకు. తర్వాత అది తలుచుకుని బాధపడాల్సి వస్తుంది. తిరిగి కొట్టానని ఫీల్ అవ్వాల్సి వస్తుంది. లిమిట్స్ దాటకు. తల పట్టుకొని కూర్చోవలసి వస్తుంది. అమ్మయ్యా, హాల్లో ఎవరూ లేరు. ఎలాగైనా సరే బావగారిని లోపలికి తీసుకెళ్లి పడుకోబెట్టాలి. ఆండాళ్ళు, ఆండాళ్ళు, ఏంటి ఆండాళ్ళు? అర్ధరాత్రి దాటింది, పడుకోకుండా ఇంకా పచారులు చేస్తున్నావేంటి? పిల్లలు ఇంకా రాలేదండి. పసి పిల్లలా, పాలాడే పిల్లలా? ఇవాళ రేపు పార్టీ అంటే తెల్లారిపోతుంది. పైగా మగ పిల్లలు, వాళ్ళు రావాలని ఎదురు చూడడం ఏంటి? గుమ్మంలోకి వచ్చి ఇంట్లో దాకా రారా? హారతులిచ్చి స్వాగతం పలకాలా?
అది కాదండి, ఆడపిల్ల పద్మావతి కూడా ఉంది కదా. తోడుగా వాళ్ళిద్దరూ ఉన్నారు కదా. చూడు, అయినా పద్మావతి భయపడే అమ్మాయి కాదు. వాళ్ళకేమీ కాదు గాని నువ్వు వెళ్ళి పడుకోపో. అది కాదండి. చెప్పాను కదా అండాళ్ళు, వాళ్ళకేం కాదు, పడుకో. దామిని ఏంటి అంతసేపు చూస్తున్నావు? చూడటమే మంచిదైంది. గబాళ్ళను తలుపు తీసుంటే మన తలలు వాచేవి, ముగ్గురికి తన్నులు పడేవి. తన్నులా? ఆ అత్తయ్య మావయ్య గారు మెలకుతూనే ఉన్నారు, మన కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎలా మరి? ఏం చేద్దాం? ఆ ఈ రాత్రికి మా ఇంట్లో పడుకోబెడదా. మీ ఇంట్లోనా? అత్తమ్మ జజమ్మ ఉన్నారుగా. మా అమ్మని ఎలాగో మేనేజ్ చేయొచ్చు. మా బమ్మి గురించి ఆలోచిస్తున్నా. పోనీ ఓ పని చేద్దాం, ఇక్కడే జాగారం చేద్దామా? వద్దు, ఈయన గారు సైలెంట్ గా ఉండొద్దు. అనే చూసావుగా ఎలా అరుస్తున్నాడు. దామిని ఉంటే దామిని, పద తీసుకెళ్దాం. సరే. రా. దామిని కూల్ డ్రింక్ కావాలి. మోహిని, ఏందయ్యా, ఏంది కర్మ? నెత్తిని పెట్టుకుని పెంచితే మన్నెత్తినే కొట్టాలని సోతుండది. బిడ్డలు పైకి రావడం అంటే ఇదేనా? మోహిని, పెంచడం వరకే మన బాధ్యత. వాళ్ళు ఎట్లా పెరిగారన్నది వాళ్ళ కర్మే. వాళ్ళ బుద్ధి కాదయ్యా, మన బుద్ధి తక్కువతనం. స్వతంత్రం ఇచ్చినాం, అదే తప్పైనాది. యాటా యాటా దాన్ని సూత్తూ అడుగడుగునా దాన్ని మందలించుండుంటే ఇట్ట అయ్యేది కాదు. ఇప్పుడు ఇట్ట అవుతుందని అనుకోలేదు కదా. అనుకున్నా చేయగలిగిందేమన్నా ఉందా చెప్పు. పెద్ద చిన్న తేడా లేకుండా పోయిండదే. మోహిని మత్తులో ఉన్నది కదా, మనం ఎవరో తెలియనట్టుగా మాట్లాడింది. ఎంత మత్తైతే మాత్రం అమ్మా నాన్న కూడా తెలీదా? అది ఆ భగవంతుడికే తెలియాలి. ఇప్పుడు తనతో మాట్లాడడం కరెక్ట్ కాదు. రేపు దాన్ని కూర్చోబెట్టి నచ్చజెబుదాం. నీ భవిష్యత్తుకు మంచిది కాదు అని చెప్దాం. ఇంటే బాగుపడుతుంది, లేకపోతే దాని బతుకు దాని కర్మ. అంత గొప్పగా పెంచి ఆగమైపోతా ఉంటే ఎట్టా చూస్తా ఉండాలా? ఈ విషయం రేపెవరికైనా తెలిస్తే మనం ఎట్టా తలెత్తుకొని తిరగాల? తను తిరగ్గాలేంది, మనం ఎందుకు తిరగలేమే? తప్పని దాన్నయ్యా, నా పెంపకం అంటారు. ఏందాక ఎస్ఐ అన్లా, అలాగే అందరూ అంటారు. అలా ఆలోచిస్తే విడిపించకుండా వదిలేసిస్తే పోయేది. కేసు పెట్టి కోర్టుకెక్కేది. పోలీసులే దానికి గడ్డి పెట్టి పంపించేవాళ్ళు. సోత సోత ఎలా ఉండేదే? అంత ప్రేమ ఉన్నప్పుడు దాన్ని తప్పు పట్టొద్దు. మనం తప్పు చేసామనుకో, భరించడమే. సర్లే, రేపు చేయాల్సిన పని రేపు చేద్దాం. పద, టైం అవుతుంది, వెళ్ళి పడుకుందాం. ఏయ్, నువ్వు పోయా. ఏంటే పిల్లిలా తలుపు తీసుకొనొచ్చో? ఈ టైంలో వీళ్ళేంటి మన ఇంటికి వచ్చారు? ఎవరు పిల్లి? పుల్లి! అన్నయ్య, ప్లీజ్ మాట్లాడకు. నన్ను మాట్లాడి పులి. ప్లీజ్ అన్నయ్య, మాట్లాడకన్నయ్య, మాట్లాడుకో. బా, ఏంటే ఏదో చండాలపు వాసన వస్తోంది. వీడి మాట ఏంటి ఇలా ఉంది?
ఏమిటి వీడెలా తూలుతున్నాడేమిటి? బమ్మి అది బావగారు మందు తాగారు. మందు తాగాడా? ఈ అప్రాచ్య అలవాటు ఎప్పటి నుంచి ఉందే? పండిత పుత్ర పరమసుంఠ అని సంగీతం రాలేదు గాని సారాయి బాగా అలవాటు చేసుకున్నాడా? బుద్ధిమంతుడు అనుకున్నాం గదే, అయినా ఈ చండాలపు అలవాటు ఉందా? అయినా ఈ తాగుడేమిటి? మీరంతా ఏం చేస్తున్నారు? అయ్యో అయ్యో బొమ్మి, అయినా వీణ్ణెలా తాగనిచ్చేవే? దామి తాగిన వాణ్ణి ఎంత చక్కగా తగుదునమ్మా అని వెంట పెట్టుకొచ్చావు. వీణ్ణి వాళ్ళ గుమ్మలోనే వదిలేక ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చావు? పొమ్మని చెప్పు. అయ్యో బమ్మి, దామి బమ్మి, బమ్మి అరవకే, నీకు దండం పెడతాను. ముందు పంపించే. బమ్మి, ముందు నేను కాస్త చెప్పనివ్వు. నీ అరుపులకి అమ్మ లేస్తుంది, అత్తే వాళ్ళు కూడా లేస్తారు, బావగారు కష్టాల్లో పడతారే. వీడు కష్టాల్లో పడతాడని మనం ఈ కంపు భరించాలా? తింటే వాళ్ళ రంగాచారి చేతుల్లోనే తన్నులు తింటారు. తప్పు చేయడం కన్నా దాన్ని దాచాలని చూడడం పెద్ద తప్పు. బామ్మగారు, మీకు దండం పెడతాను, కాస్త ఓపిక పట్టు. పద్మావతి చెప్పేది విను. ఏమిట్రా ఏమిట్రా వినేది? కళ్ళెదురుగా వీడింత తాగుపోతని కనబడుతుంటే ఇంకా నువ్వు చెప్పేదేమిటి, నేను వినేదేమిటి? అసలు తాగుపోతాళ్ళంటేనే నాకు అసహ్యం. మాకేం ప్రేమ లేదు బమ్మి, కానీ బావగారు తాగాలని తాగలేదు. బావగారిని మోసం చేసి కావాలని తాగించారు. కావాలని తాగించాడా? ఎవరు? ఇంకెవరు? ఆ దామిని వాళ్ళ ఫ్రెండ్స్. అది కాదు. దానికోసం అంత తెగించాడా? చాచి చెంప పగలగొట్టకుండా నువ్వేం చేస్తున్నావే? దిక్కులు చూస్తూ నిలబడ్డావా? పాటలు పాడుతూ కూర్చున్నావా? పద్మావతి పాట పాడాల్సి వచ్చింది బామ్మగారు. దానికి పాట పాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అవును బమ్మి, అది జరిగింది. పద్మావతి పాటలు పాడుతూ ఉంది, నేను పాటలు వింటూ ఉన్నాను. దామిని ఫ్రెండ్స్ అన్నయ్యను చీట్ చేశారు. అయినా వీడి చేత తాగించాల్సిన అవసరం వాడికేమిటి? అది శాడిజం బమ్మి, అంతే. ప్లీజ్ బమ్మి, ఈ రాత్రికి బావ వాళ్ళని ఇక్కడే పడుకోనివ్వు, లేకపోతే బావగారిని మావయ్య గారు క్షమించరు. అసలే బావగారి మీద మావయ్య గారు కోపంగా ఉన్నారు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఉతికి ఆరేస్తారు బమ్మి. బమ్మి బమ్మి, నా మాట విను బమ్మి, ప్లీజ్ బమ్మి. సర్లే సర్లే, వీళ్ళని ఇక్కడే పడుకోమను, మనం లోపలికి వెళదాం పద. ఆ బమ్మి, నువ్వు మంచం మీద పడుకో, నేను కావాలంటే లోపల పడుకుంటాను. రంగరంగా నేను ఇక్కడ ఈ కంపులో ఈ గదిలో పడుకోవటమా? నా వల్ల కాదు, వాంతి వచ్చేటట్టుంది. నేను వెళ్తాను బాబు, నేను ఈ గదిలో ఉండలేను. చి గోవిందు, బావని పడుకోబెట్టు. సరే, నేను వెళ్తున్నా. వాటర్ వాటర్. అన్నయ్య, గోవిందు, తాకించు. ఓకే ఓకే. పడుకోబెట్టు.
నువ్వు సూపర్. గోవిందు గోవిందు జాగ్రత్త. అమ్మా కాఫీ. ఎవరు కనబడట్లేదేమిటి? ఇదేమిటి? నేను ఇక్కడున్నానేమిటి? ఓహో, అయ్యగారికి ఇప్పుడు మెలకు వచ్చిందా? తెల్లారిందా? ఇదిగో తీసుకో. నేను ఇక్కడున్నానేమిటి? ఇక్కడ ఎందుకున్నారో, ఇక్కడికి ఎలా వచ్చారో ఒకసారి రాత్రి జరిగిన దాని గురించి ఆలోచించండి. ఏమైనా ఆలోచన వస్తే అప్పుడు ఇక్కడ మీరెందుకున్నారో, నేనెందుకు కనబడుతున్నానో అన్నీ అర్థమవుతాయి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నానా? రాత్రి పీకల దాకా తాగి ఎవరో ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో, ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటే నేనే దయతలిచి అయ్యో పాపమని ఇంటికి తీసుకొచ్చాను. నేను తాగడం ఏమిటి? పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? ఓహో, తాగడమేంటా? ఒక్కసారి ఆలోచించండి. తాగిన తర్వాత మీరసలేం చేశారు, మిమ్మల్ని ఎవరు తాగించారు, అసలు ఆ దామిని ఫంక్షన్ దగ్గరికెళ్ళిన దగ్గర నుంచి మీరేం చేశారు, మొత్తం ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. ఇలాగే కూర్చొని తీరిగ్గా ఆలోచించండి. పర్వాలేదు, ఇంకా మావయ్య గారి వాళ్ళు కూడా లేవలేదు. నిన్న సాయంత్రం మీరు, మీ తమ్ముడు గారు దామిని ఇంట్లో పార్టీకి వెళ్లారు కదా, గుర్తొస్తుందా? బొకేలివ్వడం, షేక్ హ్యాండ్లివ్వడం, గిఫ్ట్లివ్వడం. ఏంటి గుర్తొచ్చిందా? ఆ తర్వాత ఇంకేముంటుంది? కొంచెం కొంచెం వెనక్కి వెళ్తే మెల్లమెల్లగా అంతా గుర్తొస్తుంది. ఎంతో గుర్తు తెచ్చుకుంటే మాత్రం నేను తాగడం ఏమిటి? నాకు తెలియకుండా నేనెలా తాగుతాను? ప్రేమ బాబు, ఈ కళ్ళోతూ ప్రేమలో మునిగిపోతే అది పీకల దాకా మిమ్మల్ని తాగించి పడేసింది. అప్పుడే గనక నేను మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చుంటే మావయ్య చితక బాది మెడపట్టి బయటకెంటేసేవారు. అందుకనే అయ్యో పాపమని దయతలిచి నేను నిన్ను మా ఇంటికి తీసుకొచ్చి పడుకోబెట్టాను. మావయ్య గారి వాళ్ళ కళ్ళు కప్పాను. ఇప్పుడైనా అర్థమైందా? అర్థమైంది. ఇదంతా నీ ప్లానే అయ్యుంటుంది. ఆ దామిని మీద కోపం నా మీద చూపిస్తున్నావన్నమాట. నాకు ఆ డ్రింక్ లో మందు కలిపింది నువ్వే అయ్యుంటావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు బావా. అసలు నీకు డ్రింక్ ఇవ్వాల్సిన అవసరం నాకేంటి? ఆ పార్టీలో నా పెత్తనం ఏముంటుంది? ఎవరు తెచ్చిచ్చారో, ఎవరి చేతులతో తెచ్చిచ్చారో, ఎవరు తాగారో బాగా గుర్తు చేసుకో. లేదు, నాకు నీ మీదే డౌటే. నువ్వే కలిపుంటావు. ఏదో కలిపి నిన్ను మత్తులో పడేయాల్సిన అవసరం దానికే వచ్చిందయ్యా. అయ్యో పాపమని నిన్న రాత్రి ఇక్కడికి తీసుకొచ్చి నిన్ను ఇంట్లో పడుకోబెడితే పొద్దునే లేచి నీ మత్తు దిగిన తర్వాత దాని మీదే నిందలేస్తావా? ఏం పద్ధతి శ్రీనివాస ఇది? నాకైతే అస్సలు నచ్చడం లేదయ్యా. బావ కదా అని పాపం అది నిన్ను రక్షించడానికి తీసుకొస్తే నువ్వు దాని మీదే అలాంటి నిందలేస్తావా? తప్పు కదూ? లేదు, ఇదంతా నాకు నమ్మబుద్ధి కావడం లేదు. మేలుకునే చూస్తున్నావుగా.
నువ్వు అసలు ఎక్కడున్నావో నీకు అర్థమవుతోందా? ఇంకా నమ్మబుద్ధి కావడం లేదంటావేంటయ్యా? నువ్వు తాగావు, స్పృహ లేని పరిస్థితిలో ఉంటేనే పాపం అది నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నో, నేను తాగను. నాకు తాగే అలవాటే లేదు అసలు. నీకు అలవాటు లేదులే బావా. నీకు అలవాటుందని ఎవరన్నారు? చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కదా. ఏమో, అక్కడ దామిని వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళో లేక దామినియో కలిపుంటుంది అంటున్నా. చిచి, దామిని అలా కలపదు. తనది అలాంటి స్వభావం కాదు.